హలో అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి సూర్యుడు ఎంత చక్కగా వస్తుండో. ఇప్పటిదాకానైతే విపరీతంగా అల్లరేసినాయి. ఏం చిత్రమో అర్థం కాదు, అట్లా ఉంటాయి పక్షుల హడావుడి. చూడండి ఎట్లా ఉంది. సరే, ఇంట్లోకి వెళ్ళి పనులు చాలా ఉన్నాయి. ఇక పూజకు అన్ని తయారు చేసుకోవాలి. ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. అయితే అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా అంటారు, మైసూర్ బజ్జీ అంటారు. మనం మైసూర్ బజ్జీ అనుకుందాం. బోండా అంటే హోటల్లో వేసేటి పెద్ద ఇంత ఉంటాయి కదా, లోపలైతే పిండి పిండి ఉంటాయి. అట్లా కాకుండా మామూలుగా కొంచెం మీడియం సైజులో వేసుకుందాం. దీనికోసం అయితే రాత్రి నేను మైదా పిండి తర్వాత పెరుగు కలిపి పెట్టిన. ఇప్పుడు మార్నింగ్ దానిలోనే ఆ పిండిలో జీలకర్ర, ఉప్పు, తర్వాత సోడా, మనం మిర్చి చేసుకునేటప్పుడు వాడతాం కదా సోడా, ఆ సోడా కొంచెం వేసి కలిపి మరి మైసూర్ బజ్జీ వేసుకుందాం. అయితే పెరుగు, పుల్లటి పెరుగు ఉన్నప్పుడే మైసూర్ బజ్జీ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తాం ఎవరమైనా. ఇంకొకటి, బ్రేక్ఫాస్ట్లు ఎప్పుడు అవే అవుతున్నాయి. మైదా తింటే మంచిది కాదనే ఉద్దేశంతో ఎక్కువ చెయ్య నేను. కాకపోతే ఇంకా రిపీట్గా ఉప్మా, దోశ ఇవే అవుతున్నాయి కాబట్టి పోహా, సేమియా ఉప్మా, పూరి. మళ్ళీ ఈరోజైతే మైసూర్ బోండా చేద్దాం అనుకుంటున్నా. ఏదో వేరియేషన్ కోసమే ఇది చేయాల్సిందే. కాకపోతే మైదా ఆరోగ్యానికి మంచిది కాదంటారు. సరే, ఒకసారి ట్రై చేద్దాం. ఒకరోజు తింటే ఏం పోయిందిలే అని. మరి ఈరోజైతే నేను మైసూర్ బజ్జీ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కలిపి పెట్టి చట్నీ వేసుకుందాం. ఫస్ట్ చట్నీ చూద్దాం రండి. మరి రోజు నేను ఈ మైసూర్ బజ్జీకి పచ్చడి పల్లీలు వేయించి కొబ్బరి కూడా వేయించి చేసిన. చాలా టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ కాంబినేషన్లో చేసిన, చాలా బాగుంది. ఇక ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. కొబ్బరి పల్లీలు వేయించి చేసిన, చాలా బాగుంది. మైసూర్ బోండా కోసం ఇట్లా చేస్తారని విన్నా. ఇక మరి ఈసారి నేను ఇట్లా ట్రై చేసిన. ఒక్కొక్కసారి చట్నీ కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నప్పుడు దాని కాంబినేషన్ ఫస్ట్ నేను చట్నీ ట్రై చేద్దాం అనుకున్నా. చట్నీ కోసమనే ఈరోజు మైసూర్ బోండా చేసిన. దీనికైతేనే ఇది కాంబినేషన్ బాగుంటుందని. సరే, మొత్తానికి ఇక పచ్చడి కూడా పోపేస్తున్నా. పచ్చడి పోపేసి తొందరగా మైసూర్ బజ్జీ చేసుకుందాం. మైసూర్ బజ్జీ చేసి మరి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇదంతా కూడా 8:30 లోపల కావాలి. మరి మనకు పూజ కావాలి. ఎంత హడావుడి గందరగోళం ఉంది. మొత్తానికి పోపేసి మైసూర్ బజ్జీ చేసుకుందాం. ఇక చూడండి, చట్నీ అయితే సూపర్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. మైసూర్ బోండా వేద్దాం రండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను మిక్సీ జార్లోకి వెళ్ళి తీసేటప్పుడే అంతా కరెక్ట్ ఉందా అని ఒకసారి చెక్ చేస్తా. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా కూడా ఏదో తేడా అనిపిస్తుంది. మైదా ఆర్డర్ పెట్టినా కానీ పెరుగు మనకు కావాలి, పిల్లికి కావాలన్నట్టున్నది. పిల్లి కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఆలోచించి, అయ్యో పొద్దున పిల్లికి ఉండదని నేను మైసూర్ బోండా అనగట్లే. అట్లుంది మరి. చూడండి, చక్క వేసుకొని ఇక రౌండ్గా రాకున్నా కానీ ఇది విషయం. మరి అంత చక్కగా పొంగుతున్నాయి చూడండి. ఇంకొక వాయి వేసుకుంటే సరిపోతుంది. ఈ మార్నింగ్ టైంలో ఒకరోజు ఇది కూడా చేసినాం అన్నట్టు. లేకపోతే పోహా, సేమియా ఉప్మాల 2-3 రకాలు, తర్వాత దోశ, ఇవే అవుతున్నాయి. అన్నీ చేయొచ్చు, కాకపోతే హెల్తీ ఐటెం అని అనుకుంటేనే చేయాలని అనిపిస్తుంది. ఇక నేను ఇవి కాల్స్తా. ఇది ఒక వారం రోజుల కింద మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్. ఇక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ను నేను మళ్ళీ పడేయడమే. అంటే తెల్లవారి అట్లా పాపడా చేయడానికి వాడతా. పాపడా లేకుంటే కాలీఫ్లవర్ డీప్ ఫ్రై, ఇవి రెండు ఉంటేనే ఇది యూజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ వాడద్దు, అందుకే పక్కకు పెట్టేసి. ఇక అందుకని డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఎంత అవసరం ఉంటుందో ఆయిల్ అంతే పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోస్తే అది బాగుండదు. అసలే ఇవి రిఫైండ్ ఆయిల్స్. ఇక ఎక్కువ రోజులు వేడి చేసిన నూనెను కూడా మళ్ళీ దాయద్దు. ఇంకా వేరే వంటలలో కూడా నేను వాడా. ఓన్లీ పాపడా తర్వాత కాలీఫ్లవర్ డీప్ ఫ్రై, ఇవి రెండింటికి వాడతా. ఈ చిన్నయే ఇవి, కానీ వీటికి మనం
వాడితే ఏమైతే అని వాడుకుంటే ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తే ఇదా ఒకసారి మనం తిన్నామంటే అది తొందరగా బయటకు వెళ్ళిపోదు అని అంటారు. అందుకని ఇక మైదా ఎక్కువ తినద్దు అంటారు. కానీ ఇక అట్లా జీవ చాపల్యం ఎప్పుడు ఒకసారి చేయాలి కాబట్టి చేస్తున్నా. ఇక చూడండి, ఒకటి చిన్నది తింపి ఫస్ట్ స్టవ్ దగ్గర పెట్టినాం. అది అగ్ని పురుషునికి అని పాతకాలం నుండి మన వాళ్ళు చేసేదే. పక్క పెట్టుకుందాం, రెడీ అయినట్టే. మన మైసూర్ బోండా బజ్జీ రెడీ అయిపోయింది. మొత్తానికి ఇది ఆయిల్ ఫుడ్, ఇది ఆరోగ్యకరమైనది కాదు అని తెలిసినా కానీ ఇవి కనిపించినంటే మరి ఇవే తిందామని అన్ని ఛాయస్ ఉంటుంది. 4-5 రకాలు పెట్టి ఇవి పెడితే ఇదే ఎన్నుకుంటాం, అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు మన టీ కూడా రెడీ అయింది, టీ తాగుదాం. మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ కలుద్దాం.